పాపం చుట్టుకుంటుంది సార్ సునీతమ్మన్ అంటే. తన తండ్రిని చంపితే న్యాయం ఎక్కడ దొరుకుతుందో అక్కడ తిరిగింది సార్. అమాయకంగా ముందు తన అన్న దగ్గరికే తిరిగింది సార్. నేనేమంటున్నానంటే నా మాట మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన చేపించినాడు అని నేను అనడంలే ఇక్కడ, ఆ మాటతో ఈల్డ్ కావడంలే. కానీ విధి లేని పరిస్థితుల్లో ఆయనకు తెలిసినాక ఇంకేం చేయలేక చెల్లెల్ని సముదాయించాలని ట్రై చేసి సునీతమ్మ అమ్మ ఇంకేం చేద్దాము అని. చాలా ఉంది దీని వెనక అంతఃపుర రహస్యం. దాన్ని అవన్నీ ఇప్పుడు స్కిట్ చేశారు, ఆ నుంచి తరిమేయలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య అటెండర్ చచ్చిపోయినాడు. తర్వాత కుట్లేసి ఆయన కాదు ఈయనకు కుట్లేసేటువంటి పోస్ట్ మార్టం చేసి చచ్చిపోయినటువంటి డాక్టర్ చనిపోయినాడు. ఈసీ గంగిరెడ్డి గారు అందరూ చనిపోయారు కదా సార్ పెద్దలు. వాళ్ళు స్ట్రోక్ తో చనిపోయినారు, నిజమైన స్ట్రోక్ ఏమో గొడవలు పట్టుకోవాలి ఎట్లా చనిపోయినారు అనేది కాదు. అదే వాళ్ళ ఆరోగ్యం బాగలేక సంథింగ్ మన అభిషేక్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి అనేటువంటి ఆ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన కూడా ఇటీవల కాలం ఒక 1 year బ్యాక్ ఆయన కూడా చనిపోయారు. నేనేమంటున్నానంటే దర్యాప్తు సంస్థ జరిపింది, ఇందాక సార్ కూడా అన్నాడు కట్టుబడి ఉంటుంది అని. మనం తప్పు మాట్లాడకూడదు. మనం ఎవరికి లాభం ఉంది, ఎవరికి లాభం ఉంది. ఇప్పుడు నారాయణ చరిత్ర రాసినప్పుడు మీరు ఇంత పెద్ద బోర్డు పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది? మనం వివేకానంద రెడ్డిని చెబితే ఏమొస్తుంది సార్ చంద్రబాబు నాయుడు? లేదు అసలు వాళ్ళిద్దరికి ఎలా కంపేర్ చేయలేం కదా. రెండోది ఆ తండ్రికి అత్యంత ప్రియమైన రాజశేఖర రెడ్డి గారికి తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను.